ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగాల బారి నుండి బయటపడవచ్చునని అవేర్ గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివి సత్యనారాయణ అన్నారు. అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ ప్యాకేజీలో భాగంగా సీరం కాల్షియం, సీరం ఫాస్ఫరస్, సీరం మెగ్నీషియం, సీరం విటమిన్ డితో పాటు వన్ వ్యూ ఎక్స్రే, వైద్యుడి కన్సల్టేషను ఉంటాయని సత్యనారాయణ వివరించారు. అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో వివిధ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఇఓ డాక్టర్ సత్విందర్ సింగ్ సబర్వాల్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జేవిఎస్ విద్యాసాగర్, ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిఇఓ డాక్టర్ సత్యన్ సార్కి, మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ డాక్టర్ జేవిఎస్ సార్కి, మరి ఫిజియోథెరపీ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ సార్కి, నా తోటి కన్సల్టెంట్స్కి మరియు స్టాఫ్కి, ఎవరైతే గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉన్నారో అందరికీ ధన్యవాదాలు. మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్నది ఆస్టియోపోరోసిస్ డే. అంటే వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ఎవ్రీ ఇయర్ 20th October కండక్ట్ చేస్తారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆస్టియోపోరోసిస్ డే కండక్ట్ చేస్తానికి పబ్లిక్లో ఒక అవేర్నెస్ పంపించాలి. ప్రతి ఫ్యామిలీలో మనకు అమ్మమ్మో, నానమ్మో, తాతయ్య అందరూ ఉంటారు. ఎవరైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా జీవితకాలంలో ఏదో టైంలో ఆస్టియోపోరోసిస్ ల్యాండ్ అవుతుంది. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రతి ఫ్యామిలీలో ఆస్టియోపోరోసిస్ అనేది కామన్ డిసీజ్లా ఉంది. సో ఈరోజు అందరం మనం తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు భారతదేశంలో ప్రతి 5 మెన్స్లో ఒకరికి ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ డిసీజ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి 3 ఉమెన్స్లో, అంటే మోర్ దెన్ 50 years దాటిన ఉమెన్స్లో ఖచ్చితంగా 5 ముగ్గురికి ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ ల్యాండ్ అవుతారు. ఈ రెండు చాలా కామన్గా చూసే సిమ్టమ్స్ మన భారతదేశంలో. ఈరోజు చాలా ముఖ్యంగా ఎందుకు మనం అందరూ కలిసి వచ్చామంటే ఆస్టియోపోరోసిస్ మనం ఎలాగైనా ఆపలేము, కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొన్ని 5 steps, సింపుల్ స్టెప్స్ చెప్తాం. దాన్ని మనం కరెక్ట్గా పాటించగలిగితే మన ఆస్టియోపోరోసిస్ నుంచి కొంచెం దూరంగా ఉండదు. మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూట్రిషన్. కరెక్ట్ న్యూట్రిషన్ కానీ మనం తీసుకోగలుగుతుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, సార్ చెప్పినట్టు సన్లైట్లో ఉంటాం కానీ అదొకటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. రోజు కనీసం ఒక 10 to 15 minutes ఎక్సర్సైజ్ మనం ప్రాపర్గా చేయగలిగితే ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడగలుగుతాం. మూడోది రిస్క్ ఫ్యాక్టర్స్. ఎవరైతే ఫ్యామిలీస్లో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా, తల్లిదండ్రులకి ఎవరికైనా ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అయినా కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ మెడికేషన్స్ మీద స్టీరాయిడ్స్లో కానీ, లేకపోతే ఆస్మా ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే బ్లడ్ థిన్నర్స్ కానీ, ఏ ట్యాబ్లెట్ తీసుకున్న లాంగ్ టర్మ్ మెడికేషన్ కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసుకుని డాక్టర్స్ కన్సల్ట్ అవుతుంది. 4 వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ అండ్ ట్రీటింగ్. అంటే ఆస్టియోపోరోసిస్ని 50 ఏళ్ళు దాటి పైపడిన ఉమెన్స్ కానీ, 40 ఏళ్ళు దాటిన పైపడిన పెద్దవాళ్ళు కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఎక్కడన్నా ఆస్టియోపోరోసిస్ స్క్రీన్ టెస్ట్ అందుకు ప్యాకేజెస్ అవకాశం ఇచ్చిన మా సిఇఓ గారికి, డాక్టర్ విద్యాసాగర్ గారికి, డాక్టర్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. మా కన్సల్టెంట్స్ అందరికీ, మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆస్టియోపోరోసిస్లో ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల ఈ కండరాలు కూడా వీక్గా ఉంటాయి వాళ్ళకి. ఫిజియోథెరపీ పరంగా వీళ్ళకి కండరాలు బాగా స్ట్రాంగ్గా చేసుకోవడం, ఈ పాస్చరల్ కరెక్షన్ అంటే వాళ్ళు ఎలా కూర్చోవాలి ఇంకా కరెక్షన్ చేసుకోవడం, ఇంకా సార్ వాళ్ళు చెప్పినట్టు ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్, ఈ సెడెంటరీ లైఫ్ వల్ల, ఎక్సర్సైజ్ అయితే చేయకపోవడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ మూలంగా వస్తుందండి అందరికీ. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫిజియోథెరపీలో ప్రోగ్రామ్ చేస్తామండి. పేషెంట్ సంబంధించిన ప్రాబ్లం బట్టి, వాళ్ళ ఆస్టియోపోరోసిస్ లెవెల్ని బట్టి, వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేస్తామండి. ఈ ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బోన్ డెన్సిటీ కానీ, కండరాలు కానీ బాగా స్ట్రాంగ్గా చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తానికి వస్తుంది. మ్యాక్సిమం ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్ కండరాలు వీక్గా ఉండడం వల్ల కింద పడిపోయి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అవి ప్రివెంట్ చేయొచ్చు మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది కరెక్ట్గా చెప్తాము. వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ తెలియక చేసి ఫ్రాక్చర్స్ చేసేసుకుంటారు వాళ్ళకి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ మంచి బ్యాలెన్సింగ్గా ఎట్లా ఉండాలి, బ్యాలెన్సింగ్గా ఎట్లా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా స్ట్రైట్గా కూర్చోవాలి, ఇవన్నీ నేర్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆస్టియోపోరోసిస్ అవేర్నెస్ డే అంటే 21th October ఆస్టియోపోరోసిస్ డే చేస్తున్న ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్లోను కమ్యూనిటీలో అవేర్నెస్ తీసుకొస్తానికి. ఈరోజు ఆస్టియోపోరోసిస్తో ప్రతి కుటుంబంలో ఎవరో ఒక ఫ్రాక్చర్ తోటి పెద్దవాళ్ళకి జరుగుతుంది. సో మెయిన్ ఒక 5 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేసుకుంటానికి.
ఒకటి డైట్, ఖచ్చితంగా మంచి డైట్ తీసుకోగలిగితే మన ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడగలుగుతాం. సెకండ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా మనం 15 నిమిషాలు పర్ డే ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడగలుగుతాం. మూడోది లైఫ్ స్టైల్, అంటే మనం తినచే లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్, అంటే ఆల్కహాల్, కెఫెయిన్ ఇవన్నీ లేకుండా మన లైఫ్ స్టైల్ ఉంటే కాపాడగలుగుతాం. నాలుగు వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ చేసుకోవడం తప్పదు. లాస్ట్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. అంటే టెస్టింగ్ ప్రతి ఇంట్లో 50 ఏళ్ళు దాటిన ఫీమేల్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టెస్టింగ్ చేయించుకోగలిగితే డెఫినెట్గా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. మన ఇంట్లో ప్రతి అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఖచ్చితంగా ఆ స్క్రీనింగ్ సెంటర్కి వెళ్తాం. 50 ఏళ్ళు దాటితే మనలో ఎవరన్నా ఒకరిని తీసుకెళ్ళి టెస్టింగ్ చేయించుకోగలుగుతాం, ఆస్టియోపోరోసిస్ని కనుక్కోగలుగుతాం. దానికి తగ్గట్టుగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఈరోజు 25% to 35% ఆఫ్ ఆస్టియోపోరోసిస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ మా సేవలు అంటే మేము ఇచ్చిన ప్యాకేజెస్ మీరు అందరూ ఇక్కడున్న కమ్యూనిటీ కానీ తీసుకుని అవైల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ వీ ఎక్స్పెక్ట్ ఈ ప్యాకేజ్ 1 month నుంచి 2 months వరకు రన్ చేసి ఈ ప్యాకేజ్ యొక్క బెనిఫిట్స్ కమ్యూనిటీ లెవెల్లో కానీ వస్తే డెఫినెట్గా ఈ ప్రోత్సాహంతో మనం ఆల్మోస్ట్ కమ్యూనిటీలో ఆస్టియోపోరోసిస్ని కొంచెం అరిగట్టగలం మనం నమ్ముతూ ఈ ప్యాకేజ్ మేము లాంచ్ చేసాం. మీ అందరి సపోర్ట్తో ఈ ప్యాకేజ్ సక్సెస్ చేయాలని మేము మళ్ళీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. We check or have this doubt always when the patient comes with a fracture without much trauma, or anybody who's around above 60 years age, and any lady who's beyond menopause. In these individuals, if bone density is checked, or blood level of calcium, vitamin D, these things are checked, and if we identify diabetes, hypertension and other conditions and treat them and improve the bone quality, then osteoporosis can be identified and treated before any fracture happens. And to prevent osteoporosis in the younger, the diet should be normal, diet should be good, high protein, low carbohydrate and fat, and alcohol and smoking must be avoided, and exercise must become a habit. These things will prevent osteoporosis. And in the elderly, in identified osteoporosis individuals, prevention of falling down, either because of hypertension, heart-related problems, or giddiness, or brain-related problems, must become a priority. Then we can prevent problems which arise because of osteoporosis. It's better to prevent rather than treat. Thank you. Sundar, I am the Chief Operating Officer for Aware Clinical Global Hospitals. So today is the World Osteoporosis Day, and we are here to serve our community to prevent any kind of malnutrition or any kinds of nutritional deficiency related to osteoporosis. This is a disease which is very prevalent in India, and a majority of people who are 50 years and above should get their screening tests done to prevent osteoporosis and arthritis. In this case, the bones becomes very porous and they are prone to fractures at a very, very early stage. So I request all the society people, all the people who are above 50 years of age to please avail our package of 799 to avail all the osteoporosis packages and get leads